ఆనంద సాయి గారందించిన ఆత్మలీనత. ప్రేమ అనేది మనిషి హృదయంలో ఉద్భవించే పవిత్రమైన అనుభూతి. అయితే ప్రేమలో మనల్ని మనం మర్చిపోయే స్థితి మాత్రం అత్యంత లోతైనది. సాధారణ ప్రేమలో నేను ప్రేమిస్తున్నాను అనే భావనతో ఉంటాం. కానీ లోతైన ప్రేమలో నేను అనే అహం కరిగిపోతుంది. మనమెవరు? మనకేం కావాలి? అనే ఆలోచనలు మాయమవుతాయి. మనల్ని మనం మర్చిపోవడం అనేది తాత్కాలిక మత్తు కాదు. అదొక ఆత్మలీనత. ఒక వ్యక్తి లేదా ఆలోచన దైవశక్తి మనసంతా ఆవరిస్తుంది. వ్యక్తిత్వం దాంట్లో కలిసిపోతుంది. భావోద్వేగ స్థాయిలో మనం ఎవరినైనా ఎంతగా ప్రేమిస్తే మన భావాలు, ఆలోచనలు అంతగా వారి చుట్టే తిరుగుతాయి. తినడం, నిద్రపోవడం, నవ్వడం అన్నీ వారితో అనుబంధమవుతాయి. మనోవైజ్ఞానిక స్థాయిలో మన వ్యక్తిగత స్వరూపం క్రమంగా తగ్గిపోతుంది. నేను అనే సరిహద్దు కొద్దిగా చెదిరిపోతుంది. అవతలి వ్యక్తి సంతోషమే మన సంతోషంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక స్థాయిలో ప్రేమ వ్యక్తిగతం కాదు. అది విశ్వ చైతన్యంగా మారుతుంది. ప్రేమించే వ్యక్తి ఉండడు. ప్రేమను పొందేవారు ఉండరు. మిగిలేది కేవలం ప్రేమ స్వరూపమే. మాతృప్రేమలో తల్లి తన బిడ్డ కోసం తనను తాను పూర్తిగా మర్చిపోతుంది. ఇది స్వార్థరహిత ప్రేమకు అత్యున్నత ఉదాహరణ. కళాకారుడు తన కళలో ఎంతగా లీనమైపోతాడంటే తాను ఉన్నానని కూడా మర్చిపోతాడు. ఆ క్షణంలో అతడు సృష్టిలో ఒక భాగమవుతాడు. మీరాబాయి లాంటి భక్తులు తమ నేనును మరిచి దేవుడిలో లీనమయ్యారు. అది ప్రేమ కాదు, భక్తికి పరాకాష్ఠ. నిజమైన ప్రేమలో అహం కరిగిపోతుందంటారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కార్ల్ యుంగ్. అంటే ఇతరుల్లోనూ మన ఆత్మను చూసే స్థితికి చేరతాము. ప్రేమలో మనల్ని మనం మర్చిపోవడం అనేది మనసును విస్తరించడం. ప్రతి వస్తువులో, జీవిలో, సర్వంలో నన్ను చూసే వారిలో నేను ఉంటాను అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ప్రేమలో మనల్ని మనం మర్చిపోయి దేవుడిలో లీనమైపోతాం. నేను అనే భ్రమ మాయమవుతుంది. మనల్ని మర్చిపోవడం లోతైన స్థాయి కావచ్చు, కానీ అది సమతుల్యతతో ఉండాలి. ఎవరినైనా ప్రేమిస్తూ ఆత్మస్వరూపాన్ని పూర్తిగా కోల్పోతే అది ఆధార భావనగా మారుతుంది. నిజమైన ప్రేమలో సమర్పణ ఉంటుంది, దాస్యం కాదు. అది చైతన్యపూర్వకమైన సమర్పణగా ఉండాలి. అప్పుడది మనల్ని మామూలు మనుషుల నుంచి ప్రేమైక ఆత్మలుగా తీర్చిదిద్దుతుంది. అది అహాన్ని కరిగిస్తుంది, మనసును విస్తరిస్తుంది, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పుతుంది. అప్పుడు మనం ప్రేమించే వ్యక్తులు, వస్తువు, దైవం ఇవన్నీ వేరే కాదని తెలుసుకుంటాం. అక్కడ నేను అనే పదం మాయమై మనం అనే విశ్వ చైతన్యం అనుభవంలోకి వస్తుంది. అదే ప్రేమలో మనల్ని మనం మర్చిపోవడానికి నిజమైన అర్థం.